ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది. ఆ అందమైన అడవిలో జంతువులన్నీ చాలా సంతోషంగా, భయం లేకుండా హాయిగా కలిసి జీవిస్తూ ఉండేవి. ప్రతిరోజు జంతువులు కలిసి ఆడుకుంటూ, నవ్వుకుంటూ అడవిలో జీవితం ఆస్వాదించేవి. పండ్లు తింటూ ఆనందంగా కాలం గడిపేవి. ఆ అడవి నవ్వులతో, పాటలతో, పక్షుల కిలకిలలతో ఎంతో అందంగా కనిపించేది. అలాంటి శాంతమైన అడవిలోకి ఒకరోజు అనుకోకుండా పెద్ద ప్రమాదం అడుగుపెట్టింది. ఒకరోజు ఎక్కడి నుంచో ఒక పెద్ద భయంకరమైన సింహం గర్జిస్తూ అడవిలోకి అడుగుపెట్టింది. సింహం గర్జన విన్న జంతువులన్నీ భయంతో వణికిపోయి దాక్కోవడం ప్రారంభించాయి. ఇంకేముంది, అప్పటి నుండి సింహం జింకలు, కుందేళ్లు వంటి జంతువులను వేటాడి తినటం ప్రారంభించింది. రోజులు గడిచే కొద్దీ అడవిలో జంతువుల సంఖ్య బాగా తగ్గుతూ వస్తోంది. భయంతో, బాధతో జంతువులన్నీ ఒక చోట చేరి సమావేశం నిర్వహించాయి. ఈ సింహం పీడ నుంచి ఎలా తప్పించుకోవాలని జంతువులన్నీ ఆలోచించసాగాయి. చివరికి ఒక తెలివైన కుందేలు ఆ బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకుని ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడింది. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అని కుందేలు నమ్మకంగా చెప్పింది. ఒకరోజు కుందేలు భయపడకుండా సింహం ఎదుట నిల్చుని సింహరాజా అని ధైర్యంగా నిలబడి మాట్లాడింది. సింహరాజా, ఈ అడవిలోకి మరో సింహం వచ్చింది అని కుందేలు చెప్పింది. అది మీకు పోటీగా తయారైంది అని కుందేలు సింహాన్ని రెచ్చగొట్టింది. దాన్ని ఓడించి అంతం చేస్తేనే మీరు నిజమైన అడవిరాజు అవుతారు అని చెప్పింది. కొత్త సింహం ఉండే ప్రాంతానికి తీసుకువెళ్తాను అని చెప్పి ఒక కొండ గుహ వద్దకు సింహాన్ని తీసుకెళ్ళింది. సింహరాజా, ఈ గుహ లోపలే ఆ కొత్త సింహం నివసిస్తోంది, దాన్ని అంతం చేయండి అని రెచ్చగొట్టింది. కోపంతో సింహం గుహ లోపలికి వెళ్లి గర్జించింది. ఈలోపు కొండ ద్వారాన్ని అనేక రాళ్లతో మిగతా జంతువులన్నీ మూసేశాయి. సింహం బయటకు రాలేక గుహలోనే చిక్కుకుపోయింది. అలా చాలా రోజులకి ఆహారం లేని సింహం బలహీనమై చివరకు మరణించింది. సింహం పీడ పూర్తిగా ముగియడంతో అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. కుందేళ్లు, జింకలు, కోతులు, నెమళ్ళు అందరూ సంతోషంగా నృత్యాలు చేశారు. తెలివి ఉంటే బలం అవసరం లేదని ఆ అడవి జంతువులన్నీ నేర్చుకున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.